దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతున్నాయి. 2024 నుంచి 25 విద్యా సంవత్సరంలో 15 లక్షల సీట్లు ఉన్నాయి. నిబంధనలు సడలించడంతో సీట్లు పెరిగాయి. అయితే ఇంజనీరింగ్ విద్యలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ఎంత అన్న అనుమానం కలుగుతోంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్షిత్ అందిస్తారు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో చూస్తున్నట్టయితే రోజు రోజుకు ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చేయడానికి పెద్ద ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పటికీ ఈ యొక్క పెరుగుతున్నటువంటి సీట్లతో పాటు ఆ కాలేజీలో నిజంగా నాణ్యమైనటువంటి విద్య అందుతుందా అనే ఒక ప్రశ్న మాత్రం వినిపిస్తూ ఉంది. నిజంగా చూస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వీళ్ళు విపరీతమైనటువంటి సీట్లు పెంచుకున్నప్పటికీ నాణ్యమైనటువంటి విద్యను మాత్రం ఆ కళాశాలలు కావచ్చు యూనివర్సిటీలు అందించే ప్రయత్నం మాత్రం చేసలేనటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఒక డాటాని చూసుకున్నట్టయితే మనకు ఒక దేశంలో ఈ సంవత్సరం 15 లక్షలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉండడం జరిగింది. అందులో చూస్తుంటే 40% సీట్లు ఒక సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ ఒక ప్రాంతంలోనే 40% పైగా సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఉండడం జరిగింది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కళాశాలలో ప్రధానంగా ఎన్ని కళాశాలలు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు యూనివర్సిటీలు ఉన్నప్పటికీ ఏవి కూడా పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి విద్యను అందించే స్థితిలో మాత్రం లేవన్నది మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి స్థితి. ఇటు ఐఐటీలు కావచ్చు ఎన్ఐటీలు కావచ్చు ఇవి చూస్తున్నట్టు కూడా టాప్ 10 ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల స్థాయికి ఇవి పోటీనిచ్చేటువంటి స్థితిలో లేవనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. పేరుకు మాత్రం పెద్ద పెద్ద యూనివర్సిటీ రీసెంట్గా చూస్తే మాత్రం తెలంగాణలో కొత్త యూనివర్సిటీలకు కూడా ఒక 5-6 యూనివర్సిటీలకు కొత్తగా గవర్నమెంట్ అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ ఒక వచ్చినటువంటి యూనివర్సిటీలో కూడా విద్యా నాణ్యత మాత్రం శూన్యమే అని చెప్పొచ్చు. ఎందుకు ఇక విపరీతంగా విద్యార్థులను సృష్టించడానికి ఒక ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఒక సంబంధించినటువంటి ఆదాయాన్ని తీసుకోవడానికి యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి తప్ప ఒక విద్యా క్వాలిటీ పెంచాలి, వాళ్ళ స్టాండర్డ్స్ను పెంచుకొని విద్యార్థులకు ఎవరైతే జాయిన్ అయ్యే వాళ్ళ కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏ ఒక్క యాజమాన్యం కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ప్రధానంగా ఈ యొక్క విద్యా క్వాలిటీ పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రీసెంట్గా యంగ్ ఇండియా యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీని కూడా స్థాపించి అక్కడ స్కిల్ నేర్పే ఉద్దేశంతో ఎలా ఉపయోగించుకోవాలి దానికి సంబంధించి ఒక రీసెర్చ్ చేసి ఒక యంగ్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళకు ఒక విద్యార్థుల స్కిల్ నేర్పి వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచే ప్రయత్నం ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన అనేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎంక్వైరీ తగ్గింది. ఇంజనీరింగ్ కాలేజీలలో రోజు రోజుకి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయడం నిజంగా క్వాలిటీ అయిన విద్య అందుతుందా, ల్యాబ్లు ఉన్నాయా, లేకపోతే సంబంధించినటువంటి వసతులు ఉన్నాయా అనే ఉద్దేశంని ప్రభుత్వం దీనిపై ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ రానున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా దీనిపై కూడా కట్టుదిద్దమైనటువంటి ప్రణాళికతో ప్రభుత్వము రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతోనే మాత్రం ప్రభుత్వం ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ అమర్తో అక్షిత్, హైదరాబాద్.